వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆదాయం విషయంలో పెద్దగా సమస్యలు ఉండవు. అలాగే మీరు సంపాదన కోసం చేసేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగ జీవన విధానాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. జీతభత్యాలు కూడా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. చేపట్టిన అన్ని రకాల పనులు ప్రయోజనాలతో కూడి ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా సంతృప్తిగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటి సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సావధానంగా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మధ్యవర్తిత్వాల ద్వారా కొన్ని శుభాలు కొన్ని ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ పరిస్థితులు చాలా వరకు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. వృషభ రాశి వారు ఈ వారంలో వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి చక్కని పరిష్కారం కూడా లభిస్తుంది. ఆరోగ్యాలు బాగా ఉంటాయి. అనుకున్నటువంటి ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్తారు. వృషభ రాశి వారు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు, పిల్లల యొక్క చదువుల విషయంలో అందించేటటువంటి తోడ్పాటు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతలు కలుగుతాయి. ఈ వారం వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శివాలయాన్ని దర్శనం చేసుకోవటం, ఇంట్లో కూడా నిత్యము కూడా శివ పూజను జరుపుకోవటం అనేది చాలా మంచిది. వీలైతే కనుక లింగాష్టకము, బిల్వాష్టకము పారాయణం చేసుకోవటం ద్వారా కొన్ని రకాల సమస్యలు తెలియకుండానే మీకు తప్పిపోతూ ఉంటాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది.